అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి గురువు గారైన సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకి ధన్యవాదాలు తెలుపుతున్నాం మాస్టర్. మరి సత్యంలో జీవిస్తూ, సత్యాన్నే ఆచరిస్తూ, సత్యాన్నే బోధిస్తున్న వారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు. మరి మనం కూడా ఈ సత్య మార్గంలో జీవనం సాగించడానికి మన గురువు గారు 18 ఆదర్శ సూత్రాలను, 13 వ్యక్తిగత సూత్రాలను మనకి అందించారు. స్వర్ణమాల అమ్మ మార్గదర్శకత్వంలో పత్రిక యొక్క ఆశయాలను, ఆలోచనలను, ఆచరణను 108 మహిళలతో ముందుకు తీసుకువెళ్లేదే పత్రిక మహిళా చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశం మాస్టర్. పత్రిక మహిళా చైతన్యం యొక్క కార్యనిర్వాహకులైన శైలజ మేడం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్. మరి వెల్కమ్ టు పత్రిక మహిళా చైతన్యం మేడం. మరి ఈ రోజు మనకి ఈ పత్రిక మహిళా చైతన్యం గ్రూప్ లో రెండో రోజు మరి జక్క పద్మ మేడం వచ్చారండి మనకి నాలెడ్జ్ షేర్ చేయడానికి. మేడము అసలు మేడం గురించి చెప్పాలంటే నాలాంటి దాన్ని నేను సరిపోనండి. ఎందుకంటే మేడం దగ్గర ఉన్న జ్ఞానము, మేడం దగ్గర ఉన్న అనుభవాలు అన్ని ఉన్నాయి. సార్తో ఆ మేడం గడిపిన ఆ అనుభవాలు కానీ, ఆ మేడం తీసుకున్న జ్ఞానం కానీ, వాళ్ళు ఆచరించిన జ్ఞానం కానీ చాలా చాలా ఉందండి వాళ్ళ దగ్గర. ఆ సార్ దగ్గరికి సార్‌కి ఒక కూతురుగా, ఒక కుడి భుజంగా ఆ మేడం ఇప్పుడు దాకా వర్క్ చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు స్వర్ణమాల పత్రియమ్మ చెప్పిన ఆ సేవ అనే సెల్ఫ్ సర్వీస్ నా గురించి కాదు, 10 మంది ప్లేట్లు ఆళ్ళలో ఉంటేనే అది సెల్ఫ్ సర్వీస్ అవుతది. అంటే ఎదుటి వాళ్ళ ఆనందం చూస్తేనే మనం సేవ చేసినట్టు అని మేడం ఎలా చెప్పారో, మరి మాకు విజయవాడలో జక్క పద్మ మేడం ఈసారి విజయవాడ వచ్చినప్పుడల్లా ప్రతిసారి మేడం వాళ్ళ ఇంట్లోనే దిగుతారండి. అసలు మేడము, సార్ అంటే అంత ఇష్టము సార్‌కి. మేడం వాళ్ళ ఇంట్లో దిగడము, మేడం చేతి వంట తింటేనే సార్‌కి చాలా చాలా ఇష్టము. సార్‌కే కాదండి, ఇంటికి వెళ్తే ఏ టైంలో వెళ్ళినా సరే, ఏ టైంలో వెళ్ళినా, ఎవ్వరు వెళ్ళినా సరే మేడము మీరు భోంచేసారా లేదా? భోంచేసే వెళ్ళండి అని చెప్పి అందరికీ అలాగే పంపిస్తారండి. మరి సేవ సార్ ఏదైతే చెప్పారో దాన్నే అనుగుణంగా ప్రతి ఇది పాటించి వాళ్ళు అంత గొప్ప మాస్టర్స్ అయ్యారండి. అందుకే మేడంకి సార్ బ్రహ్మ విద్వష్ని అని బిరుదు కూడా ఇచ్చారు. మరి మాకు ఇక్కడ విజయవాడలో మరి మేడం వాళ్ళే ఫస్ట్ పిరమిడ్ హౌస్‌ని నిర్మించడము, మరి ఇక్కడ ప్రచారం చేయడము, అసలు ధ్యానం అంటే చక్క రాఘారావు సారును, పద్మ మేడం వీళ్ళ ద్వారానే ఇక్కడ ధ్యానం అనేది మాకు పరిచయం అయింది. మరి అలాంటి మాస్టర్స్ దగ్గర నుంచి మనం ఎంత జ్ఞానము, ఎంత సంపాదించుకుంటే అంత వాళ్ళ దగ్గర నుంచి ఎంత పొందాలా అని చూస్తా ఉంటామన్నమాట. మరి అలాంటి మేడం ఇవాళ మనకి ఎదురుంగా ఇవాళ క్లాస్‌కొచ్చారండి మరి. మరి మేడంని వెల్కమ్ చేసుకుందాం మాస్టర్. మరి శైలజ మేడం కూడా వచ్చారండి. శైలజ గారు మేడం గురించి ఒకసారి శైలజ గారు శైలజ మేడం కట్ అయిపోయినట్టున్నారండి. మేడం మాట్లాడుతున్నారు. ఓకే మాస్టర్. మరి అలాంటి మాస్టర్‌ని మనం ఒక్కసారి అందరము మన కరతాళ ధ్వనులతో మేడంని వెల్కమ్ పలుకుతున్నాం మాస్టర్. వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే. స్టార్ట్ చేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా థ్యాంక్ యూ. ఈ పత్రిజీ మహిళా చైతన్యానికి అందులో శరన్నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క క్లాసులు నడపడానికి మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. అలాగే గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల ఆమె పాదపద్మములకు నమస్కారములు, సకల గురుమండలికి ఆత్మ సుమాంజలి, విశ్వమాతకు అనంత కోటి ప్రణామాలు. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ఆ ఆదిశక్తి, ఆ జగన్మాత, ఆ ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న ఆ యొక్క కనకదుర్గం మాతకు ఆత్మసమాంజలి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలకుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన మనంబుల వేల్పుటంబుల మనంబులయుండెడి దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
ఓకే మాస్టర్స్, మరి ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మ ఆ యొక్క ఇది 2వ రోజు. మనకి ఈ నవరాత్రులు అనేది మన అసలు ఎలా ఆవిర్భవించింది అన్నది కొద్దిగా తెలుసుకుని మనం ఈ రోజు అవతారం అంటే అన్ని రకరకాల వివిధ సాంప్రదాయాలని ఒక్కొక్క గుడికి ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారంగా ఒక్కొక్క అలంకారం ఇస్తూ ఉంటారండి. కానీ అసలు మనకి ఒక మన ఆ యొక్క జ్ఞానపరమైన అంటే పురాణాల్లో చెప్పిన విధంగా ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత మన తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనం పిఎస్ఎస్ మూమెంట్ లో ఉన్నాము. పత్రిజీ మనకు అద్వైత సిద్ధాంతాన్ని నేర్పించారు. అంటే మనమే అహం బ్రహ్మస్మి, మనమే దివ్యాత్మ స్వరూపులము అన్న భావాన్ని మనలో బాగా ఇంకింపజేశారు. ఇన్ని సంవత్సరాల నుంచి పత్రిజీ మనకు ఇచ్చింది ఏంటంటే అద్వైత సిద్ధాంతాన్ని. నీకు నీవే దిక్కు, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు, ఉద్ధరేదాత్మ నాత్మానం, అప్పో దీపో భవ అనే ఒక అద్భుతమైన మంత్రాలను మనకి ఇచ్చారు. అవి మంత్రాలంటే ఆయన యొక్క స్లోగన్సే మనకు మంత్రాలు. ఆ మంత్రాలు లాంటి ఆ యొక్క స్టేట్మెంట్స్ కనుక మనం తెలుసుకుంటే ఇంకంతకంటే మించింది ఏమి లేదు. సో అలా మనని అద్వైత పరంగా స్థిరపరిచిన మహా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి మనము దేవత ఎక్కడో ఉంది అన్న భావనతో కాకుండా ఆ దేవత మనలోనే ఉంది అన్న భావనను స్థిరపరచుకుంటూ ఆ విధంగా మన భావన సుస్థిరం చేసుకుంటూ మనం ముందుకు సాగితే చక్కగా ఉంటుంది. గురువు యొక్క ఆశయాన్ని, ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం స్వీకరించిన అనుభూతి చెందిన వారమవుతాం. ఓకే, సరే. ఈ నవరాత్రులు అంటేనే చాలా గొప్ప, అంటే ఒక భారతదేశం అంతా కూడా ప్రతి ఇంట ఈ యొక్క శక్తి తరంగాలు వెలువరుస్తూ ఉంటాయి. ఈ 9 రోజులు అంటే 10 రోజులు అనుకోవచ్చు. 9 రాత్రులు 10 పగళ్ళు. ఇది ఆశ్వేజ శుద్ధ పాఠ్యమ నాడు మొదలుపెట్టి ఆ యొక్క నవమి వరకు ఉంటుందన్నమాట. నవమి వరకు అంటే 9 రాత్రులు అవుతుంది, దశమి అనేది పగలవుతుంది. సో ఈ విధంగా 10 పగళ్ళు 9 రాత్రులు చేసుకునేదే దసరా నవరాత్రులు. ఈ యొక్క శక్తి స్వరూపిణి ఎలా ఉంటుందంటే, అంటే ఆ శక్తిని గురించి మనం విశ్లేషణ చేయాలంటే అది మన వల్ల కాదు. ఇప్పుడు మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ, మీరు ఇప్పుడు గంట 2 గంటలు ధ్యానం చేస్తున్నారు కదా, మరి ఎంతో అద్భుతమైన దివ్యశక్తిని పొందుతున్నారు కదా. ఆ శక్తిని మీరు ఎవరికి వారు అనుభూతి చెందాల్సింది తప్ప ఇది అని చూడటానికి కంటికి కనిపిస్తుందా? కనిపించదు కదా. ఆ కనిపించిన శక్తి ఏదైతే ఉందో అదే జగన్మాత, అదే ఆదిశక్తి, అదే పరమేశ్వరి, అదే లలితాపరా భట్టారిక. ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు, పేరు వెనకాల ఉన్నదేంటో ఆ సత్యము గ్రహించాలి. సో ఆ యొక్క విశ్వశక్తి, ఆ యొక్క శక్తి ఎలా ఉంటుందంటే కొన్ని అణుబాంబులు చేరిస్తే పేలిస్తే ఎంతటి శక్తి వస్తుందో అంతకంటే ఎక్కువ కోట్ల శక్తి కలిగింది ఈ విశ్వశక్తి. మనం ప్రతిరోజు మన సాధన చేస్తూ అంతటి అద్భుతమైన దివ్యమైన తేజోవంతమైన ఆ శక్తిని ప్రతిరోజు మనం పొందుతున్నాం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దయ వల్ల. సో అంటే ధ్యానాన్ని అంత సులభంగా సహజంగా సరళంగా చేసి మనకు అందరికి అందించేశారు. ఇటువరకు మనకి మడి ఏమి లేకుండా చాలా అద్భుతంగా మనకి సహజంగా అందించారు పత్రిజీ. సో అంతటి అద్భుతమైన ఆ దివ్యశక్తి కంటికి కనిపించేది కాదు. చూడ మొక్కలో మిర్చి. సో అది కంటికి కనిపించేది కాదు. కంటికి కనిపించనిది ఏదైతే ఉందో అది ఆ దివ్యశక్తి, అదే దైవశక్తి, అదే ఆదిశక్తి, అదే పరమాత్మ, అదే జగన్మాతృక, అదే శ్రీ లలితా పరాభట్టారిక. మరి ఆ శ్రీ లలితా పరాభట్టారిక లేక జగన్మాత, ఆ యొక్క దుర్గాదేవి అని చెప్పుకుంటున్నాం కదా, దాని నుంచి ఆవిర్భవించిన దేవతలు వీరందరూ. ఇప్పుడు దుర్గ నుంచి ఈ నవదుర్గలు వచ్చినాయి. నవదుర్గలు అంటే నవరాత్రులు ఒక్కొక్క అవతారం వచ్చారు కదా, ఒక్కొక్క అవతారం తీసుకుంటున్నారు కదా. ఆ ఒక్కొక్క అవతారము ఆ దుర్గామాత నుంచి ఆవిర్భవించినయే ఈ 9 అవతారాలు కూడా. సో ఇక్కడ మనకి ఈ అవతారాలని ఒక్కొక్క దేశాన్ని బట్టి ఒక్కొక్క ఆలయాన్ని ఆగమ శాస్త్ర ప్రకారంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క అవతారాలు ఉంటాయి. ఇక్కడ మనకు అవతారాలని గాయత్రి మాత అని, ఈ రోజు గాయత్రి మాత మనకి మన దేవాలయంలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద, సో ఇంకో చోట ఇంకోలా ఉంటది. ఇది ఏంటంటే వారి దేవాలయ ఆగమ శాస్త్ర ప్రకారం జరిగే పద్ధతులు. కానీ వాస్తవంగా
మనకి ఈ 9 రోజులు ఆ 9 దేవతలు ఎవరు, ఆ 9 దేవతలు మన యొక్క ఈ యొక్క దివ్యమైన దేవాలయం అనే ఈ శరీరంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, ఆ దేవతలు చేసే పనులేంటి, ఆ దేవతల వల్ల మనం పొందే అనుభూతులు ఏంటి అన్న విషయాలని ఈ నవరాత్రుల్లో మనకిస్తారు. అంటే ప్రతిదీ మనకు అన్వయించుకోవాలి కదా. ఇందాక చెప్పింది అదే. దేవత అంటే అద్వైత స్వరూపంగా చూడటమే నేర్పించారు మన గురువు. సో ద్వైత పరంగా అంటే ఒక ఆకారము, దానికి ఒక అలంకరణ, అది అన్ని మనం చూస్తాం. అవన్నీ మన భౌతిక పరం. కానీ ఆ భౌతిక పరం కాకుండా మన యొక్క ఈ విశ్వం అనే ఈ దేహమే దేవాలయం అని అనుకుంటాం. ఈ దేహం అనే దేవాలయంలో ఆ శక్తి ఎక్కడెక్కడ ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో ఉండి ఏమేమి చేస్తుందో అన్న విషయాలే తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇది మొట్టమొదటి రోజు నిన్నటిది శైలపుత్రిగా అవతారం ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు మనకి గుళ్ళల్లో వేసే అవతారాలు చెప్పాను కదండి, వారి వారి ఆగమ శాస్త్ర సంప్రదాయంగా ఉంటాయని. కానీ వాస్తవంగా ఆ యొక్క జగన్మాత యొక్క శక్తి ఈ 9 రోజులు మానవ శరీరంలో ఎక్కడ ఉంటుందన్న విషయం చెప్పడానికి అనేక మంది ద్రష్టలు, లేకపోతే మునులు, మన మహర్షులు మన దర్శించి ఇచ్చిన ఈ యొక్క ఫార్ములా ఇది దేవీ భాగవతంలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ మహాశక్తి, ఆదిశక్తి, పరాశక్తి ఏ పేర్లతో పిలిచినా సరే ఈ సృష్టి మొత్తాన్ని నడుపుతున్నది ఒక 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 అద్భుతమైన శక్తి. ఆ శక్తిని శ్రీమాత అంటాం. శ్రీమాత, శ్రీ మహారాజ్ని ఉంది కదా. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి సిదగ్రికుండ సంభూత దేవకార్య సముద్యత అని మనకు లలితా సహస్రనామంలో మొట్టమొదటి దానిలోనే ఉంటుంది. శ్రీమాత, శ్రీ అంటే సకార రకార ఒక వర్మలు ఉంటారు. శ్రీ సకార రకార ఈకారములు. సో ఈ మూడిటి కలిపే సకారం, శ్రీకారం. శ్రీ అంటే ఆ శ్రీ అంటే ఏంటి, సకల శక్తివంతము, సకల జ్ఞానవంతము, సకల వ్యాపితము, సకల శక్తివంతము. ఆ శక్తి లేదే మనము లేదు. దాని తర్వాత జ్ఞానవంతము, సకల జ్ఞానవంతము, సకల వ్యాపితము, అంతటా వ్యాపించి ఉంది అని చెప్తున్నారు. అదే మనకు పిరమిడ్ షేప్ ఉంది కదా. అందుకనే మనకి కింద కాన్షియస్నెస్, ఇటుపక్క విజిడమ్, ఇటుపక్క నాలెడ్జ్ అని ఇస్తారు, ఎనర్జీ అని ఇస్తారు. ఒక కోణం ఎనర్జీ, ఒక కోణం విజిడము, కింద కాన్షియస్నెస్. ఇదే సకల శక్తివంతము, సకల జ్ఞానవంతము, సకల వ్యాపితం అన్నది ఆ పిరమిడ్ సింబల్ కూడా ఇదే మనకి. సో ఈ విధంగా అలా మనకి పూర్వం అంటే మనకి ఊహ తెలియని సృష్టి ఆరంభం నుంచే ఏర్పడింది ఇదంతా కూడా. సో ఈ విధంగా మనకి ఆ శక్తి చైతన్యముల యొక్క కలయికే శ్రీమాత. శ్రీమాతలను ఆ మొట్టమొదటి దానిలోనే వచ్చేసింది. ఇప్పుడు ఈ శ్రీమాత మనకి ఎక్కడుంది, ఇది ఎక్కడ జరిగిందండి, ఎవరికి జరిగిందంటే చాలా ఉంది, మనకు టైం సరిపోదు, చాలా సంక్షిప్తంగా చేసేయలేను. సో హయగ్రీవ మహర్షి అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపుడికి, ఆ నారాయణ స్వరూపుడికి అగస్త్యుడికి జరిగిన సంవాదమే ఈ యొక్క ఇదంతా కూడా. సరే, అప్పుడు అగస్త్యుడు అడుగుతాడు, ఈ శక్తి శ్రీమాత మనలో ఎక్కడుందని అడిగితే అప్పుడు చెప్తాడనమాట, మన శరీరములో ఈ దేహం అనే దివ్యమైన దేవాలయంలో ఒక ధ్వజస్తంభం లాంటి వెన్నెముక కింద భాగంలో మూలాధారం దగ్గర, అంటే ఆధారం అయితే ఎక్కడుందో అక్కడ ఒక అద్భుతమైన ఆ శక్తి నిక్షిప్తమై ఉంది అని చెప్తున్నారు. అది ఎలా ఉంది అంటే, ఎట్లా వచ్చింది అని అంటే, ఆ దివ్య యోమము నుండి ఎప్పుడు శక్తి చైతన్యముల కలయికే, అంటే శక్తి చైతన్యముల కలయికే ఈ శివశక్తి స్వరూపడం. అర్ధనారీశ్వర తత్వం అంటారు కదండి, ఇక్కడ అందులోనే కలిసి ఉంటది. శక్తిలోనే శివుడు ఉంటాడు, శివుడులోనే శక్తి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి మనం. సో ఆ దివ్య యోమము నుంచి వచ్చేటప్పుడే ఆ శక్తి చైతన్యములు రెండు కలిసి వచ్చేటప్పుడే ఆ దివ్య యోమం, అంటే మనకు తెలియని ఈ ఆకాశము, మనం చూసే ఈ ఆకాశము కాదు, దీనికి అనంతమైన దివ్య యోమం ఉంది. అదొక అనంత ప్రజ్ఞ అది అంటే అంతా ఇది స్పిరిచువల్ సైన్స్ మనకి. సో అనంత ప్రజ్ఞ నుంచి ఆ దివ్య యోమము వచ్చినప్పుడే, ఆ సహస్రార స్థితికి వచ్చినప్పుడు చైతన్యము సహస్రారంలో ఆగిపోయి ఆ శక్తి మన లోపలికి ప్రవేశించి ఆ మానవుడి మూలాధార చక్రం అంటే వెన్నెముక చివరి భాగమున నిక్షిప్తమై నిద్రాణమై ఉంది అని చెప్తారు. అది శ్రీమాత. ఇది ప్రతి ఒక్క, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడిలో కూడా నిక్షిప్తమై ఉంటది. వాడు పాపాత్ముడా, పుణ్యాత్ముడా, దుష్టుడా, కర్ముడా, క్రూరుడా అన్న ప్రశ్నే లేదు. ప్రతి ఒక్క వ్యక్తిలో, అలాగే ఆడ మగాని కూడా లేదు, ప్రతి ఒక్క మానవుడిలో మూలాధార చక్రంలో నిక్షిప్తమై ఉండే కుండలిని శక్తిని శ్రీమాత అంటారు. సో ఇది మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం, బేసిక్ ఇది. సో మనం ఎప్పుడైతే ఆ కుండలిని శక్తిని, లేదంటే ఆ శ్రీమాతని మనం, అంటే ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరి, సాక్షాత్తు ఆ లలితా త్రిపుర సుందరియే మనలో తిష్ట వేసి ఉంది అన్న విషయం మనకు అవగాహన కావాలి. అందుకే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నారు.
శ్రీమాత అంటే శక్తి స్వరూపునిగా మూలాధారంలో కుండలిని శక్తి రూపంలో ఉంది. అదే విధంగా శ్రీ మహారాజ్ఞి అంటే మన యొక్క హృదయ స్థానంలో పీఠం వేసుకుని మహారాణిగా ఉండి పరిపాలిస్తూ ఉంటుంది. సింహాసనేశ్వరి అంటే మన యొక్క హృదయం నుంటే మన యొక్క దివ్యకారాన్ని, అంటే నువ్వు ఎందుకు పుట్టావో ఎందుకు జరుగుతున్నావో అని ఆ దివ్యత్వాన్ని, అంటే ఆ దైవీ తత్వాన్ని తెలుసుకునే ఆ పరిపాలన అంతా అక్కడే ఉండి జరుగుతుంది. సో ఇదంతా కూడా మన లోపల హృదయ పీఠంలో పరమేశ్వరిగా పీఠం వేసుకుని కూర్చుని మన పరిపాలిస్తూ ఉన్న దేవతే శ్రీ మాత, శ్రీమత్ సింహాసనేశ్వరి, సిదగ్నికుండ సంభూత అంటారు. సో ఇది మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇదన్నమాట. అందుకని మనం ద్వైతంగా కాకుండా అద్వైతంగా చూసుకోవటం. సో ఇది నిన్న మొట్టమొదటి రోజున శైలపుత్రి అన్నారు. శైలపుత్రి అనేది మొట్టమొదటి యొక్క అవతారం. మామూలుగా గుళ్ళల్లో వేసేది చెప్పాను కదండి, ఆగమశాస్త్రం ప్రకారం వేస్తారు. కానీ వాస్తవంగా ఋషులు ఈ యొక్క నవరాత్రుల్లో మన మన షట్చక్రాలలో, అంటే షట్చక్రాలు మనకు తెలుసు, ఆ పైన ఇంకా కూడా ఉంటాయి కదా. సో ఆ చక్రాల అధిష్టాన దేవతలై ఉండి అక్కడ మనకి వర్క్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళంతా కూడా. సో మూలాధార చక్రంలో శైలపుత్రిగా ఆవిర్భవించింది. శైలపుత్రి యొక్క పుట్టినిల్లు ఎక్కడంటే మానవునిలో మూలాధార చక్రములో ఉన్న ఆ కుండని శక్తియే ఆ పార్వతీదేవి, ఆ పార్వతీదేవికి అదియే పుట్టినిల్లు. లేదండి, శైలేంద్ర తనయ అన్నారు. శైలపుత్రి అంటే శైలు అంటే శైలం అంటే పర్వతం. పర్వతం దేనికి అంటే స్థిరత్వానికి గుర్తు. అలాగే మన లోపల పర్వతం అంటే వెన్నుముక. ఆ వెన్నుముకల్లో చివరి భాగంలో ఉన్నదే ఆ శైలపుత్రిగా అక్కడ ఉందని చెప్తున్నారు. సో అది మనకి నిన్నటి యొక్క అవతారం. మరి ఆవిడ సాధన చేసుకుంటే ఆ శక్తి, ఆ పుట్టినిల్లు అంటే పుట్టినిల్లు దగ్గర ఉంది కదా, మరి మట్టినింటికి చేరాలి కదా మనం. చేరాలంటే ఏం చేయాలి? ఆ పుట్టినింట్లో ఉన్న ఆ శక్తిని సాధన చేసి జాగృతం చేసుకున్నప్పుడు ఆ కుండలి శక్తి యాక్టివేట్ అయి నీ షట్చక్రముల ద్వారా ఉపరితలమైన సహస్రారం చేరటమే మెట్టినింటికి చేరటం. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు వెళ్లాల్సిందే. ఇది స్త్రీ పురుషుడు అని భేదం లేదు శక్తికి. సో ప్రతి ఒక్కరూ ఆ పుట్టినింటిలో ఉన్న ఆ శక్తిని ఆరాధిస్తూ ఆరాధించడం అంటే ధ్యాన సాధన అంశమా, ఇంక వేరే కాదు. ఇక్కడ ధ్యాన సాధన చేస్తూ నీ యొక్క సంస్కారాన్ని బట్టి ఆ శక్తి జాగృతమై షట్చక్రముల గుండా ప్రయాణిస్తూ సహస్రారం చేరే స్థితే మెట్టినిల్లు. ఇది ప్రతి ఒక్కరికి జరగవలసిందే. ఈ జన్మ కాదు, 10 జన్మలైనా 100 జన్మలైనా జరగవలసిన రీతి ఇదే. ఇదంతా కూడా మనకి ఏ భౌతిక పరికరములతో కానీ భౌతిక తత్వాలతో కానీ తెలుసుకోబడేది కాదు. కేవలం ఈ సూక్ష్మ అంటే స్పిరిచువల్ సైన్స్ అంటారుగా, నీ సెల్ఫ్, నీ యొక్క ఆత్మ దర్శనం, అంటే ఆత్మను దర్శించుకోవడం ద్వారానే ఇదంతా, ఆత్మ సాక్షాత్కారం అవడం ద్వారా ఇదంతా తెలుస్తుంది. అంటే ఆ స్పిరిచువల్ మోడ్ ఉండాలి. ఆ స్పిరిచువల్ లైఫ్ లో మనం ఎంటర్ అయినప్పుడు ఆ స్పిరిచువల్ సైన్స్ అంటారు, ఆధ్యాత్మిక శాస్త్రం అంటారు. ఇది సాధకులకు మాత్రమే అర్థమవుతుంది. ఇది భౌతిక పరమైన విషయాలతో దొరికేది కాదు. ఇందాక చెప్పుకున్నాం శైలపుత్రి అంటే సాక్షాత్తు పైకి వెళ్ళాలని చెప్పేసి. ఎలా వెళుతుంది? మన మూలాధారంలో ఆ యొక్క శక్తిని మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కుండలి జాగృతమై మనలో ఉన్న ఇడాపింగళ నాడుల మధ్య ఉన్న అద్భుతమైన నాడి, అదొక సుష్మ్నా నాడి. అదొక అద్భుతమైనది. అంటే అది కంటికి కనిపించినటువంటిది. ఇడాపింగళ నాడులన్నా కనిపిస్తాయేమో కానీ సుషుమ్నా నాడి కనిపించదు. అందుకనే దాన్ని గంగా యమునలు ఎడాపింగళ అయితే యమున సరస్వతి, సుషుమ్న సరస్వతి అంటారు. అంతర్వాహినిగా ఉంటుంది. సో అలాగే మన లోపల సుషుమ్నా నాడి అంతర్వాహినిగా ఉండి నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటావో ఆ సాధన యొక్క జాగృతమైన ఆ శక్తి ఆ సుషుమ్నలో ప్రవేశించేటప్పుడే అత్యంత అద్భుతమైన అనుభూతిని పొందగలడు ప్రతి సాధకుడు. ఇది ఎవరి సాధన ద్వారా ఎవరైతే ఏదైతే అనిపిస్తున్నారో ఆ సుషుమ్నలో ప్రవేశించిన ఆ దివ్యత్వము, ఆ తేజస్సు, ఆ మెరుపు, ఆ ప్రకాశము ఏదైతే ఉందో, అంటే మనకు కంటికి కనిపించే మాటలు కాదండి ఇవి, కనిపించని తత్వం. ఆ ప్రకాశాన్ని మనం చూడలేం భౌతిక కళ్ళతో. అలాంటి దివ్య తేజస్సు మన సుషుమ్నలో ఉంటుంది. అదే ఆ కుండలిని, అది శైలపుత్రి అక్కడ నుండి మనకి ఇదంతా జరిపిస్తుంది. అక్కడి నుంచి ప్రచారం బయలుదేరి సహస్రారం రావాలంటే సాధకుడు తను చేసుకునే సాధనలు బట్టి ఉంటాయి. అందుకే ఈ 9 రోజులు చక్కగా దీక్ష తీసుకుని లైట్ తేలికమైన ఆహారంతో ఉండి మరి ఎల్లప్పుడూ ఎక్కువ సమయాన్ని ధ్యానానికి కేటాయిస్తూ, అంటే అంతర్ముఖమే చేయాలి, బయట కాదు కదా. ఇప్పుడు మన పూజలు, వ్యవహారాలు, కుంకుమ పూజలు ఇవన్నీ ఉంటాయి, అవి కాదు కదా మనకి. అంతర్ముఖం, ఆ పూజ అంతా మనం అంతర్ముఖం చేసుకోవాలి. అంటే అక్కడ చెప్తారు
ఆ భగవంతుడు, ఆ భగవత్ శక్తి, ఆ పరమేశ్వరి మనలో ప్రవేశించాలంటే ఈ పూర్వజన్మ వాసనలతో నిండితమైన యొక్క వాసన త్రయం ఉంటది కదండి. అది మనసులోంచి ఆ కల్మషాలను తీసేయాలి. తీసేయాలంటే మనం శుద్ధి చేసుకోవాలి. ఇది ధ్యానం ద్వారానే జరుగుద్ది. అందుకని ఆ పరమాత్మను ఆ పరమేశ్వరుని మన హృదయంలోకి ఆవాహన చేసుకోవాలంటే పరిశుద్ధమైన మనసు ఉండాలి. అలాగే మనకి అంటే ఆ వాసనలనే చెత్తనంతా దూరం చేయాలి. అలాగే అవగాహన, అవగాహన అనే జలముతో మనని శుద్ధి చేసుకోవాలంట. అంటే మన యొక్క జ్ఞాన పరిపక్వత. ఇన్ని రోజుల నుంచి సాధన చేస్తూ, సజ్జన సాంగత్యాలు చేస్తూ, స్వాధ్యాయాలు చేస్తూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, ఆ అవగాహనతో అవగాహన అనే జలముతో మన మనసును శుద్ధి చేసుకోవాలి. అదే విధంగా వాసనల సదాచారం అంటే నీ యొక్క సదాచారం అంటే నువ్వేదైతే తెలుసుకుంటున్నావో తెలుసుకున్న ఆచరణాత్మకమైన పని ఏదైతే ఉందో దాన్ని సదాచారం అనేది ముగ్గు వేయాలంట. అలాగే సద్గుణములు అనేది తోరణాలు కడతాం కదా పండగలు వచ్చినప్పుడు. సద్గుణములు అనేది తోరణాలు కట్టాలి. ఈ విధంగా నువ్వు సిద్ధం చేసుకున్నప్పుడు ఆ పరమేశ్వరి నీలోకి ఆవాహన చేయడానికి సిద్ధంగా ఉంటుంది. లోపలే ఉంది, ఎక్కడా లేదు. కానీ ఆ లోపలే ఉన్న ఆ శక్తిని మనం ప్రేరేపణ చేయాలంటే మన వాసనలు తొలగించుకోవాలి. అవగాహన అనే జలముతో శుద్ధి చేసుకోవాలి. మరి అదే విధంగా సదాచారం అనే దానితో మనకి చక్కటి ముగ్గులు వేయాలి. అదే విధంగా సద్గుణములు అనే దానితో చక్కటి తోరణాలు కట్టాలి. ఇలా మనం సిద్ధం చేసుకున్న ఆ పరమేశ్వరు మనలోకి ఆవాహన చెందుతుంది. ఆ పరమేశ్వరు అంటే ఆ విశ్వశక్తియే సుమ, ఇంక వేరే ఏం లేదు. సాక్షాత్తు ఆ జగన్మాత మొత్తం అంతా వ్యాపించి ఉందని చెప్పుకున్నాం కదా, అలా మనలోకి జరుగుతుంది. సో ఇది శైలపుత్రి యొక్క నిన్నటి వ్యవహారం. అది చెప్పాలంటే ఇంకా అసలు సమయం సారదు. మరి ఈ రోజు మనకి రెండవ రోజు కదా. ఈ రెండవ రోజు యొక్క మామూలుగా అయితే అవతారం గాయత్రీదేవి అవతారం. గాయత్రీదేవి అంటే ఏంటండి? ఓం భూర్భువస్వ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం ఉంటది కదా. సో ఈ గాయత్రి మంత్రాన్ని జపించే వాళ్ళు ఇలా అనుష్ఠానం ఉన్న వాళ్ళు అలా చేస్తారనుకోండి. మనకి మరి ధ్యానమే కదా. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మంత్రం యొక్క అంతరార్థం ఏంటంటే భూమిపై ఉన్న సకల ప్రాణికోటికి ఉన్న దుఃఖాలు అంటే ఆ సకల ప్రాణికోటిలో ఉన్న దుఃఖాలు అంటే ఆత్మలోపల నుండి ఉన్న అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక అనే త్రివిధ దుఃఖాలు, 3 దుఃఖాలు ఉంటాయి కదా. సో అది అధిగమించడమే చేయవలసింది. ఇది గాయత్రి మంత్రం ఉన్న వెనకాల సత్యం ఏంటంటే అధిభౌతిక, ఆధ్యాత్మిక, అధిదైవికం యొక్క తాపత్రయాలు ఉంటాయి కదండి. ఆ దుఃఖాలను తొలగించుకోవడమే ఇది చేయడం. సో దీన్ని ఏంటంటే ఒక్కొక్క 3 ఉన్నాయి కదా. అంటే అధిభౌతికం అంటే నీకు నీవుగా చేసుకునేది. ఇట్లా ఒక 40 రోజులు ఒక దీక్ష పెట్టుకుని 41 days దీక్ష పెట్టుకుని నీ లోపల నిన్ను సంస్కరించుకోవటం అది అధిభౌతిక తలం. దాని నుండి బయటపడతావు. ఇంకొక 41 days చేస్తే అప్పుడు అధిదైవికం. అంటే అధిదైవికం అంటే నీ గురించి కాకుండా ఇతరుల నుంచి వచ్చే ఉంటాయి కదా, బయట నుంచి సమాజం నుంచి కానీ ఇంకా ఇతరుల నుంచి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది భౌతికం అనమాట. సో అదంటే అధిదైవికం. సో వాటినన్నీ కూడా తొలగించుకోవాలంటే ఇంకొక 41 days. అలాగే ఆధ్యాత్మికంగా ఇంకా మనం ఈ రెండింటిని తొలగించిన మనం అత్యంత అద్భుతంగా ఆత్మ ఆవిష్కరణ చేసుకోవడానికో, ఆత్మజ్ఞానాన్ని దర్శించడానికో, ఆవిష్కరణ చేసుకోవడానికి ఇంకొక 41 days పెట్టుకుంటే అట్లా ఆత్మ ఆవిష్కరణ అంటే ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలరు. ఇది ఒక దీక్షగా చేసుకుని ఇలా చేస్తే మనల్ని మనం సంస్కరించుకునే విధానం ఉంటుందని ఇలా మన ఈ 41 days ఇలా చేసుకుంటూ సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ స్వాధ్యాయం చేస్తూ ఉంటే మన వికాసం, మన లోపల ఒక శాంతి చేకూరుతుంది. అలాగే ఆత్మపరమైన ఆధ్యాత్మిక శాంతి కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ 3 రకాల శాంతి ఉంటేనే ఏది ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక అనే 3 రకాల శాంతులు ఉంటేనే మనంతో పాటు మన చుట్టూ ఉన్న వారు కూడా హాయిగా ఉండగలిగే స్థాయి ఉంటుంది. అంటే మనం చేస్తున్నట్టు మనతో పాటు చుట్టూ ఉండాలి కదా. సో ఈ విధంగా కాబట్టి దీనికి చేయవలసిందల్లా అంతర్ముఖ ధ్యానమే అన్న విషయం మనందరికీ తెలుసు కదా. ఇది గాయత్రీ దేవిలోని ఈ రోజు అవతారాన్ని. కానీ మనం చెప్పుకునేది ఏంటంటే మరి ఈ రోజు ఇందాక నేను శైలపుత్రి అని చెప్పాను కదండి. ఈ 2వ రోజున బ్రహ్మచారిణి అనే ఒక అమ్మవారు అనమాట. బ్రహ్మచారిణి. మొదటి శైలపుత్రి అంటే మూలాధారంలో ఉంటుంది. ఆ శక్తి సాధన చేసి ఈ యొక్క సహస్రారం చేరడం ఏంటో చెప్పాను. 2వ రోజు స్వాదిష్టాన చక్రం.
ఆ స్వాదిష్టాన చక్రములో ఉండే దేవత ఎవరండి? బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే మీకు అర్థమైపోవాలి. బ్రహ్మచారిణి అంటే ఆ తపశ్శక్తి సంపన్నురాలు ఈవిడ. సో ఈవిడ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఈవిడ ఈవిడ ఎవరితోనూ పోల్చడానికి వీల్లేనటువంటి చాలా గొప్ప గొప్ప శక్తిమంతురాలు బ్రహ్మచారిణి. అందుకని దదాన అంటే ఈవిడ యొక్క శ్లోకం ఏంటంటే, దదాన కర్మ పద్మాభ్యం అక్షమాల కమండలు అక్షమాల కమండలు దేవి ప్రసీదయ మై బ్రహ్మచారిణి చారుణ్య నుత్తమ అని ఆవిడ యొక్క శ్లోకము. సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మచారిణి దదన అంటే 2 చేతుల్లో ఏం పట్టుకుంటుంది? ఈవిడ ధరించిన 2 చేతుల్లో అక్షమాల కమండలం ఉంటుంది. అక్షమాల అంటే ఏమిటి? అక్కడ అక్షమాల అంటే అకారము నుండి క్షకారమునకు ఉండేటువంటి అన్నిటినీ ధరించి జపించేటువంటి మాల. అకారం అంటే మనకు ఉన్నాయి కదండి 50 అక్షరాలు. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క శక్తి క్షేత్రం. ఈ తమాషా కాదు మనకు అక్షరాలు అనేవి. ఆ నుండి అమ్మ వరకు అచ్చులు, కా నుండి క్ష వరకు ఉండే అక్షరాలు హల్లులు అచ్చులు కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శక్తి క్షేత్రం. వీటన్నిటిని ధరించి మాలగా ధరించి అమ్మగారు చేతిలో ఉంచుకుంటుంది. దదన అంటే 2 చేతుల్లో. మరొక చేతిలో ఏముందంటే కమండలం ధరించి ఉంటుంది. అంటే ఈవిడ చేసే పని ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా తపస్సు చేస్తూ ఉంటుందని అర్థమైంది. జపము కమండలం పట్టుకుంటే ఏమర్థం అవుతుంది మనకి? తపస్సు చేసేది అర్థమవుతుంది. అంటే శైలపుత్రిగా పుట్టినటువంటి భవాని, నిన్నటి రోజున శైలపుత్రిగా పుట్టినటువంటి భవాని పుట్టినప్పటి నుండి శివునిపై మనసు కలిగి ఉంది ఎక్కువ. ఈవిడ చూడండి ఇక్కడ గమనించండి. శివుడు అవతారం మారలేదు. ఒకటే ఒకటి ఇప్పుడు కూడా. ఆ సదాశివుడు పరమేశ్వరుడు ఎప్పుడు ఒకలానే ఉన్నాడు. కానీ పార్వతీదేవి ఎన్ని అవతారాలు ఎత్తిందో తెలుసు కదా మనకి. 1 కాదు 2 కాదు. ఎన్నో అవతారాలు ఎత్తింది. ఎన్ని అవతారాలు ఎత్తినా ఎవరిని చేసుకుందండి? ఆ శివుడినే చేసుకుంది. అంటే దీని యొక్క ఆ దాంపత్య జీవితము, భార్యాభర్తల అనుబంధము, ఎన్ని జన్మలెత్తినా ఆ భర్తనే పొందాలనే మక్కువ ఉండడంలో ఇక్కడ చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. ఈనాటి యువతకు తెలియాల్సిన విషయం ఇది. సో ఎన్ని జన్మలెత్తినా ఆ పార్వతీ శక్తి మాత తన భర్తను వదలలేదు. ఏ రూపంలో వచ్చినా ఆయన్నే వివాహం చేసుకుంది. సో ఇదనమాట. కాబట్టి శివుని పైన ఉన్న మక్కువ కలిగి ఉన్న యుక్త వయసు వచ్చాక నారదుడు చేసిన ఉపదేశం వల్ల అంటే ఆ తర్వాత సతీదేవిగా దక్షయజ్ఞంలో యోగాగ్నిలో భస్మం అయిపోయింది కదా. ఆ తర్వాత హిమవత్ పర్వతరాజుకు శైలపుత్రిగా పుట్టింది. అందుకని శైలపుత్రి. హిమవత్ పర్వతం అంటే శైలం పర్వతం అనమాట. పర్వతరాజు పుట్టింది కాబట్టి శైలపుత్రి అని పిలిచారు. సో ఆ విధంగా అక్కడికి నారదుడు వెళ్ళినప్పుడు చెప్తాడనమాట, అతనే నీకు భర్త అని కూడా సూచన చేస్తూ ఉంటాడంట. అంతేకాకుండా తండ్రికి ఏం చెప్తాడో తెలుసండి హిమవతరాజుకి, నాయన ఇక్కడ ఒక అద్భుతమైన యోగి తపస్సు చేసుకుంటున్నాడు. ఇలాంటి మన ఇళ్లల్లో ఎవరైతే కన్యలు ఉంటారో ఆ కన్యలు వెళ్ళి వాళ్ళకి సపర్యలు చేస్తే, ఇందాక మేడం గారు సేవ అని చెప్పారు కదా. సో అలా చక్కటి సేవలు చేస్తే ఆ సేవ ఫలితము అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ రాజుకు చెప్తాడు నారదుడు. సో అందుకని అక్కడ మరి కూతురైనా సరే అక్కడ శివుడికి సేవ చేయడానికి పంపిస్తాడు ఆయన. సో ఆ విధంగా ఆ సేవ చేయడానికి ఆవిడ వెళ్తుందనమాట. అట్లా సేవ చేసి సంపాదించుకుంటుంది ఆ భర్తను, ఆయన్నే పొందుతుంది. కానీ ఆయన అసలు కదలడు మెదలడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, శివపార్వతుల ద్వారా ఒక తారకాసురుడు అనే రాక్షసు సంహరించాలి కాబట్టి ఈ కథల్లో మనకంతా రాక్షస సంహారమే. ఇంతకీ అమ్మవారు ఎందుకు ఇన్ని అవతారాలు ఎత్తిందో ఒకసారి తెలుసుకుందాం. ఇన్ని అవతారాలు ఎత్తడానికి కారణము ముఖ్యంగా రాక్షస సంహారం చేయడానికి. అంటే రాక్షస సంహారం చేయడానికంటే భౌతికంగా కథలు ఉంటాయి. మనలో కూడా రాక్షస సంహారాలు ఉంటాయి కదా, నెగిటివ్ థాట్స్ అనేవి కూడా. అట్లా మనం క్లీన్ చేసుకోవడం. సో ఈ విధంగా మనకి బండాసుర పదోచ్యుక్త సమన్విత అని చెప్పేసి లలితా సహస్రనామంలో చెప్తారు. బండాసురుడు అంటే ఏంటి? నీ లోపల ఉన్న అరిషడ్వర్గాలు, భావోద్వేగాలు, కర్మవాసనలు ఏవైతే ఉన్నాయో అవి బండ రూపంలో నీలోనే ఉన్నాయి. వాటిని సంహరించడానికే ఆ శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? మీలోనే, మనలోనే ఆవిర్భవిస్తుంటది. ఎవరైతే జాగృతం చేసుకుంటామో ఆ శక్తి నీ లోపల ఉన్నాయన్ని తరిమేస్తుంది. ఆ ఉన్నాయన్ని కూడా. ఇది అంతర్ముఖగా సాధన. ఇక్కడ కథారూపంగా చెప్పుకుందాము. ఇక్కడ సేవ చేయమని ఆ కుమార్తెను పంపిస్తాడు శివుడి దగ్గరికి. అక్కడికి శివుడు పార్వతీల ద్వారా కుమారస్వామి రావాలి. ఆ కుమారస్వామి వస్తేనే ఆ తారకాసురుని చంపడానికి అవుతుంది అనమాట. అందుకని ఆ కుమారస్వామిని రావడానికి మరి ఈయనమో కళ్ళు మూసుకుని ఎప్పుడు కూర్చుంటాడు. కళ్ళు తెరవడయ్యే, ఎంతకీ చేయడు. ఎంత సేవ చేసినా, ఎంత ఆవిడ పరిచర్యలు చేసినా కళ్ళు తెరిచి ఒక్కరోజు కూడా చూడలేదు.
అప్పుడు వీళ్ళందరూ దేవతలు వీళ్ళందరూ అనుకుంటారు ఇలా కాదు అని చెప్పేసి మన్మధుడిని ప్రేరేపిస్తాడు. మన్మధుడిని ప్రేరేపించి ఆయన పుష్పబాణం వేయంగానే ఆయనకి తగులుద్ది. ఇక్కడ తగలంగానే అప్పుడు ఆయనకి చెంచలం కలుగుద్ది. అప్పుడు చూస్తాడు, నన్ను చెలింపజేసి నాలో ఇలా చలనం కలిగింది, ఎవరు చెంచలం చేశారు ఏంటని ఒకసారి అలా కళ్ళు తెరవంగానే మన్మధుడు కనపడతాడు. మన్మధుడు భస్మం అవుతాడు అని చెప్పి కథ ఉంటది కదా. ఇక్కడ మన్మధుడు భస్మం అవటం అంటే ఏమీ లేదు, తనలో ఏదైతే కోరిక కలిగిందో శివుడిలో ఆ కోరికను భస్మం చేసుకున్నాడు. బయట కనపడేది ఏంటంటే మన్మధుడిని భస్మం చేశారని కథ చెప్తారు. కానీ వాస్తవంగా అంతరార్థంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ శివుడిలో కూడా ఒక చలనం కలిగింది కదా, తనకు తెలియకుండా ఒక ప్రేరణ కలిగింది లోపలే. ఆ ప్రేరణ వల్ల ఆ ప్రేరణని కలిగిన ప్రేరణ ఏదైతే కోరిక కలిగిందో ఆ కోరికని భస్మం చేసుకున్నారని అర్థం అనమాట ఇది అంతరార్థ ప్రకారంగా. సో మొత్తానికి కథారూపేణంగా వచ్చేటప్పటికి ఆ మన్మధుడు భస్మం అవుతాడు. తర్వాత శివపార్వతుల కళ్యాణం జరుగుద్ది. ఇదంతా జరుగుతుంది. అలా అప్పుడు కళ్యాణం జరగదు. అట్లా మన్మధుడు భస్మం అయిపోయేటప్పుడు పార్వతీదేవికి భయం వేస్తుందంట. భయం వేసి అరే ఇంత కష్టపడి ఆయనే అంతటి గొప్ప మన్మధుడికే చూడంగానే చేయంగానే అలా భస్మం అయిపోయాడు, ఇక నేనంత ఆయనకి, అమ్మో ఈయన పొందాలంటే చాలా కష్టమే అని చెప్పేసి అనుకుని ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని లేదు, ఆయనలాగా నేను కూడా తపస్సు చేయాలి, ఆ తపస్సు చేస్తే గానీ నాకు చెయ్యాలంతే, దొరుకుతాడా లేదని కూడా విషయం కాదు. ఆయనలాగా నేను తపస్సు అంటే ఆయన చేసే పని ఎవరైతే చేస్తూ ఉంటే అది ఇష్టం కలుగుద్ది కదా. మనకి ఇష్టమైన పని ఏదైనా చేస్తూ ఉంటే ఆ ఇష్టం కలిగిస్తుంది కాబట్టి ఆయనకి ఇష్టమైనది తపస్సే కాబట్టి ఆ తపస్సు చేస్తే నాకు బాగుంటుందనే ఉద్దేశంతో ఆవిడ తపస్సు చేయడానికి బయలుదేరుతుంది. అప్పుడు ఆ తల్లి అంటుంది, మీనాదేవి, అమ్మ అంత కఠోరమైన తపస్సు చేయటం అంటే నీకు వద్దమ్మా వద్దమ్మా అని 1కి 4 సార్లు అంటుందట. ఆ వద్దమ్మా 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 దానిలోనే ఉమా అని వస్తుంది. ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత అని లలితా సహస్రనామంలో ఉంటుంది. సో అలా ఏర్పడిందే ఉమాదేవి. సో అలా ఆ ఉమాదేవి తల్లి వద్దన్నాక తన కఠోర తపస్సుకి వెళ్ళిపోతుంది. కొన్ని 1000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తుంది. అంటే అప్పుడు ఏదో కందమూలాలు అవి తింటూ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. ఆ తర్వాత అన్ని ఆపేసేసి మరి ఒక ఎండిపోయిన రాకులు కింద ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి కింద పడినప్పుడు ఆ ఆకులను తీసి కడుక్కుని తింటుంది అనమాట. దాన్ని అందుకని అపర్ణ అంటారు. అపర్ణ అంటే పండిపోయిన రాకులు. ఆ పండిపోయిన ఆకులు తినదు కాబట్టి అపర్ణ అన్నారు. అలా ఆకులు తిని 100 సంవత్సరాలు. ఆ తర్వాత అది కూడా ఆపేసి 100 సంవత్సరాలు అలా తపస్సు చేసినప్పుడు, మనకి ఇన్ని 100 సంవత్సరాలంటే వాళ్ళకన్నీ కాలంతో వేరుగా ఉంటాయి కదా. సో అలా తపస్సు చేసి సంపాదించుకుంది అనమాట. ఇక్కడ అందుకని అంటే చెప్తున్నారు, అంటే అలా తపస్సు చేయడానికి బయలుదేరుతుంది. చక్కగా ఆవిడికి ఇన్ని పేర్లు ఉంటాయి, శైలపుత్రి, హైమవతి, ఉమా అన్ని పేర్లు ఈవిడికి. సో అలా ఒప్పించి తల్లిని మొత్తానికి తపస్సుకి వెళ్ళిందండి. తపస్సు చేసింది. అంటే ఇక్కడ ఆ తపస్సులో ఉన్న విషయం ఏంటంటే అన్ని సంవత్సరాలు ఆహారం తీసుకుని వదిలేసి, తర్వాత ఎండోకలు తిని వదిలేసి, తర్వాత ఏమీ లేకుండా చేస్తుందంటే తనలో కోరికలు అనేది చిగుర్చుకోకుండా చేయడం అనమాట. అంటే మొద్దుబారిపోతే చూస్తుంటే మొండిగా చేసేస్తుంది ఒక మొక్కని. అంటే మొదలకల్లా కొట్టేస్తే చిగుళ్ళు ఎలవు కదా, అలా తన లోపల ఉన్న కోరికలన్నిటినీ మొద్దుబారు చేసుకుంటా అట్లా చేయడం అనమాట. అది అర్థం. మొద్దుబార్చుకోవడం అంటే చిగురించుకోకుండా చేసింది, తపస్సు చేసింది. అంటే మరలా తనకి ఏ కోరిక లేకుండా, అలా ఏ కోరిక అనేది చిగుర్చుకోకుండా తపస్సు చేసింది. కనుకనే అలా అపర్ణ అన్నారు. అట్లా జీవితం గడిపింది. కనుకనే బ్రహ్మచారిణి అని కూడా అన్నారు. అలాగే తపశ్చరిణి అని కూడా అన్నారు. మరి బ్రహ్మచారిణిగానే ఉంది, తపస్సు చేసింది, తీవ్రమైన తపస్సు. అంటే బ్రహ్మచారిణి అంటే ఏంటి? బ్రహ్మమునందు చరించేది. అంటే నిరంతరము ఆ బ్రహ్మములో చరించేదే బ్రహ్మచారిణి. ఆ బ్రహ్మం అంటే ధ్యానం. బ్రహ్మం అంటే ఏంటి? ఆ ధ్యానం అంటే తపస్సు. అందుకని అంటే ఆ తీవ్రమైన తపస్సులో ఆ ధ్యానములో మునిగిపోయింది కాబట్టి బ్రహ్మచారిణి. అది బ్రహ్మమునందు చరించింది. అందుకని ఆవిడికి ఆ పేరు వచ్చింది. ఆమె తపస్సు చేస్తూ ఉంటే లోకాలన్నీ వణికిపోయాయట ఆ తపస్సుకి. ఆమె తపస్సు చేస్తుంటే అది పట్టుదల. ఏదైనా సాధించాలంటే అలా ఉండాలి. అలా పట్టుదలతో చేసినప్పుడు చేసింది కాబట్టి ఆ లోకాలన్నీ వణికిపోయాయంట. అప్పుడు బ్రహ్మగారు వచ్చి, అమ్మ నువ్వు చాలు, ఇంకా చాలా చేసావు, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీకు ఏదనిపిస్తుందో అది నీకు తప్పకుండా జరుగుద్ది సమయం వచ్చినప్పుడు, ఇంకా చాలమ్మా అని బ్రహ్మదేవుడు చాపుతాడంట లోకాలన్నీ వణికిపోతూ ఉంటాయి. అప్పుడు ఇష్టపడకపోయిన పార్వతి మొత్తానికి ఆపి వెళుతుంది. తర్వాత
వివాహం చేయిస్తాడు హిమవత్ పర్వతరాజు శివుడికి పార్వతికి. సో ఇలాంటి అంటే అలాంటి తపస్సు చేస్తున్న తపస్యాలని బ్రహ్మచారిణి అన్నారు. ఈ పేరుతో స్వాదిష్టాన చక్రంలో ఉపాసన చేయవలసి ఉంది. ఇప్పుడు ఎక్కడుందండి ఈవిడ? రెండవదైన స్వాదిష్టాన చక్రములో స్థితమైన బ్రహ్మచారిణి. అంటే అక్కడ ఆ స్వాదిష్టాన చక్రం అంటే ఒక క్రియేటివిటీ చక్రం, అంటే సృజనాత్మకమైన చక్రం. సో కాబట్టి అక్కడ అనేక రకాలైనటువంటి క్రియేటివిటీ, అంటే అనేక రకాలంటే ఎవరి ఊహ తగ్గట్టు వాళ్ళు క్రియేటివిటీ చేస్తారు. ఎన్నో పనులు అక్కడ ఆ క్రియేటివిటీ చక్రం స్వాదిష్టాన చక్రంలో ఉత్పన్నమవుతాయి. కాబట్టి అంటే అక్కడ ఆ కావ్యాలు రచించటమే, సంగీతం పాడటమే, ఆర్ట్ వేయటమే, సో ఇలా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సృజనాత్మకమైన చక్రం. అది స్వాదిష్టాన చక్రం, అది క్రియేటివిటీ చక్రం అంటారు. సో కాబట్టి అక్కడ ఈ అలాగే సృష్టి కార్యం చేసేది కూడా అదే. సృష్టి కార్యం చేసేది కూడా స్వాదిష్టాన చక్రమే. అందుకని అక్కడికి వచ్చేటప్పటికి కొంత వయసు వచ్చిన పిల్లలకి కొన్ని కామ వికారాలు కలుగుతూ ఉంటాయి. ఆ కామ వికారాలు కలిగించకుండా ఉండే శక్తి బ్రహ్మచారిణి. సో ఇలా బ్రహ్మమునందు ధరించేటప్పుడు చెప్పుకున్నాం కదా ఇందాక, కోరికలు అనేది లేకుండా చిగురించుకోకుండా చేసుకున్న తపస్సు చేసింది కాబట్టి అలా ఆ క్రియేటివిటీ చక్రాలు అలా ఉత్పన్నమవుతాయి. కాబట్టి అలా తపస్సు చేస్తే మన కోరికలైన మొలవు అని చెప్తున్నారు. అందుకని స్వాదిష్టాన చక్రం మన అధీనంలో ఉండాలని చెప్తారు. అది ఉండటానికి బ్రహ్మచారిణిగా ఉన్నటువంటి అమ్మవారిని అలాంటి అక్కడ ఆ చక్రములో బ్రహ్మచారిణి అంటే మనకు ఆ విధంగా ఆ ఎనర్జీ సిస్టమ్. ఇక్కడ బ్రహ్మచారిణి మనకు రూపం అనే రావాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఎనర్జీ క్షేత్రాలు. మనకి మరణం లేని మీరులో మీకు చెప్తారండి, మీరు విన్నారో తెలియదు, నాకు తెలియదు, కానీ ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ ఈ దేహము. ఫ్యాక్టరీ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టరీకి అనేక రకాల యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలన్నిటికీ కలిపి ఒక కేంద్రం ఉంటుంది కదా, ఆ కేంద్రం నుంచి అది స్టార్ట్ చేస్తేనే మిగతా అన్ని పనిచేస్తూ ఉంటాయి. సో అంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఒక అధికారి ఉంటాడు, దాన్ని నడిపించడానికి ఇంకొకడు ఉంటాడు, తర్వాత దాన్ని అంతా పని చేయడానికి వర్కర్స్ ఉంటారు. ఇంతటి సమాహారంతోనే ఒక ఫ్యాక్టరీ పనిచేస్తుంటది. సో ఆ విధంగా మన లోపల కూడా అలాంటి దేవతలందరూ ఉన్నారు. కేంద్ర స్థానము మన లలిత అనుకున్న, జగన్మాత అనుకున్న, ఏదైనా అనుకున్నా, లేకపోతే ఆ విశ్వశక్తి అనుకున్నా, మనకి ఈ అధిష్టాన దేవతలు అని అంటే ఒక్కొక్క ఎనర్జీ సిస్టమ్. కన్ను పని చేయాలంటే ఒక ఎనర్జీ సిస్టమ్, నోరు పని చేయాలంటే ఒక ఎనర్జీ సిస్టమ్, చెవులు పని చేయాలంటే ఒక ఎనర్జీ సిస్టమ్. ఇవన్నీ ప్రతిదీ కూడా ఒక్కొక్క శక్తి క్షేత్రమై మన లోపలే అధిదేవతలుగా ఉండి వారు పని చేయిస్తున్నారు. నిజంగా మనం అనుకుంటాం మనం చేస్తున్నాము, మనం అనుకుంటాం, కానీ మనం కాదు. ఆ ప్రజ్ఞ దానిలోకి ప్రవేశించిందే ప్రశ్నే లేదు. అందుకని పంచప్రేతాస నాసీన అని అంటారు లలితా సహస్రంలో. అంటే పంచభూతములు ఉన్నాయి కదా, ఆ పంచభూతముల్లో కూడా ఆ శక్తి ప్రవేశించంతే అవి పనిచేయు, అవి ప్రేతములే. లలితా సహస్రనామంలో పంచ ప్రేతాస నాసీన అంటే ఆ పంచభూతాలలో కూడా ఆ శక్తి ప్రవేశించకపోతే అవి కూడా ఏముంటాయండి? శవమే, ప్రేతములే. అంటే ఈ శక్తి లేదు. అందుకనే ప్రతి ఒక్కదాన్ని, అందుకనే సర్వవ్యాపితం అన్నారండి. ఈ శక్తి సర్వవ్యాపితం. ఎంతో అద్భుతమైన విషయము శ్రీమాతలో. సకల శక్తివంతము, సకల జ్ఞానవంతము, సకల వ్యాపితము. ఈ మూటిటి గురించి మనకు అర్థం చేసుకుంటే మొత్తం అర్థమవుతుంది. ఇంకే పుస్తకాలు చదవసలు నిజంగా చెప్పాలంటే అంత అద్భుతమైన ఇది. సో ఇది మన ఈ దేహంలో ప్రతి ఒక్క అవయవం పనిచేయడానికి ఒక అధిష్టాన దేవతలు అనే ఎనర్జీ స్పాట్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ స్పాట్సే మనకి పని చేయిస్తున్నాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇది దేహం అనే దేవాలయంలో ఇంతమంది అధిష్టాన దేవతలు, 30,000 దేవతలు అంటారు కదండి. ఎక్కడున్నారు 30,000 దేవతలు? ఒక్కొక్క ఇంద్రియము పనిచేయడానికి, ఒక్కొక్క అవయవం పనిచేయడానికి, ఒక్కొక్క బుద్ధి పనిచేయడానికి, ఒక స్ఫురణ కలిగించడానికి ప్రతి ఒక్కటి ఒక్కొక్క శక్తి క్షేత్రములుగా 30,000 దేవతలుగా మనలోనే ఉన్నారు. దేవతలు అంటే శక్తి క్షేత్రములు. ఒక ఫ్యాక్టరీ నడవడానికి ఎలా అయితే సమంగా ఉన్న వర్కర్స్ ఎలా కావాలో, సో ఇలా ఈ దేహాన్ని నడిపించడానికి కావలసిన వర్కర్సే దేవతలు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇంకా సో కాబట్టి మనకి ఆ స్వాదిష్టాన చక్రములు ఎవరైతే ఆ తల్లిని, అంటే ఎవరైతే ఆ యొక్క శక్తిని ఆరాధిస్తారో వారందరికీ కూడా ఏం జరుగుతుంది? సంయమనము, నిష్ఠ, నియమము, సదాచారము. సంయమనం అంటే ఏంటండి? సమయం అంటే ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఊరికే అగ్రెసివ్ అయిపోకుండా అలా బ్యాలెన్స్ చేయటం
సంయమనం అంటే. ఇక అలాగే నిష్ఠ అంటే ప్రతిదీ కూడా నిష్ఠగా, ప్రతిదీ అంటే నిష్ఠగా మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్‌గా చేయాలి కదా! అలాగే నియమంగా, సదాచారముగా, తడిమడి కాదు ఇక్కడ. పద్ధతి అంటే పవిత్రంగా, సదాచారం, శుభ్రతగా చేసుకోవటం. అలాగే సత్ప్రవర్తన, మరి ఇలాంటియన్నీ కూడా సద్గుణాలు. ఇందాక చెప్పుకున్నాం కదా! ఈ సద్గుణాలే మామిడాకులని చెప్పి. అలాగే నీ లోపల వికారాలను పోగొట్టుకోవడమే మనస్సని చెప్పుకున్నాం. ఆ పరమేశ్వరి మన లోపలికి రావాలంటే అలా మనం శుద్ధి చేసుకోవాలని చెప్పుకున్నాం కదా! ఇలా సాధన చేస్తే ఇవన్నీ కూడా వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ బ్రాహ్మణి అంటే ఒక విషయం చెప్తారు. మనకి ఇదేంటంటే లలితా సహస్రనామంలోని 132 శ్లోకం అది. అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మైచ్ఛైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ అని అంటారు. అంటే ఏంటో తెలుసా అండి ఇది? ఇక్కడ బ్రహ్మము కన్నా గొప్పది లేదు. బ్రహ్మము కన్నా అంటే బ్రహ్మమన్నా, మహత్తన్నా, ఆ యొక్క దివ్యమన్నా, దివ్య యోమమన్నా అది అవే పేర్లు. అంతకంటే అదే మనం తీసుకునేది. ఆ విశ్వశక్తే మనం తీసుకునేది. దానికంటే గొప్పది మరొకటి లేదు. ఎక్కడ ఈ విశ్వములో ఆ బ్రహ్మము కన్నా మరొకటి గొప్పది లేదు. యోగ సాధకులకు, ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో మనస్సును, యోగ సాధన చేసుకునే వారికి మనస్సును ముడుచుకున్న స్థితి నుండి విప్పారింపజేసే స్థితికి ఆ మనోవికాసమును, జ్ఞానాభివృద్ధిని కలిగించే పరిపూర్ణ స్థితిని కలిగిస్తుంది. ఏదంటే ఈ బ్రహ్మము. అంటే సాధకుడి యొక్క ముడుచుకున్న స్థితి నుంచి విప్పారింపజేస్తూ, వికసింపజేస్తూ, జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ, పరిపూర్ణ స్థితిని కలిగించి పరమనిశ్చలము, నిర్వికారము, నిరాకారము, మరి అలాగే అనంతము అయిన బ్రహ్మము ప్రకృతి పురుషుల కంటే అతీతమైనది. ప్రకృతి పురుషులు కూడా ఆ బ్రహ్మం నుంచి ఆవిర్భవించారు. వీటన్నిటికంటే అతీతమైనది మహత్తు అంటారు. గొప్పది. మహత్ అంటే గొప్పది. అలాంటి గొప్పదైన విశ్వశక్తిని మనం ప్రతిరోజు పొందుతున్నాం. అదే బ్రహ్మము, అదే మహత్తు. అన్నిటికంటే గొప్పది ఇంతకంటే ఇక గొప్పది లేనే లేదు ఈ విశ్వములో. సో అది ఈ బ్రహ్మణి. అన్నదా సుధా వృద్ధ బ్రహ్మైచ్ఛేక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ అంటే ఇది అనమాట ఆ శ్లోకానికి అర్థం. కాబట్టి ఈ బ్రాహ్మణి అంటే ఇప్పుడు ఎవరండి? ఇప్పుడు ఈ సదాచార ఈ బ్రహ్మచారిగా ఉన్న ఈవిడ రెండవ దేవత ఎవరు? బ్రహ్మచారిణి. సో ఈవిడ అంత గొప్పది. అంటే అంత ఏం చేసింది? తపస్సు చేసింది. తపస్సు చేసి ఏం చెప్పి ఎంత గొప్ప శక్తిని సంపాదించుకుంది, ఎంత గొప్పగా తాను ఆవిష్కరించుకుంది. అంటే ఆవిడ యొక్క తపస్సుకి లోకాలే కదిలిపోయాయంటే ఎంత తపస్సంపన్నురాలు. అది బ్రహ్మం అంటే, అది మహత్ అంటే, అది గొప్ప. ఇప్పుడు మనం నిజంగా తెలిసినా తెలియకపోయినా మన పత్రి గారి పుణ్యం అంటూ ఆ గురువు యొక్క కృప మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరము మనం ఆ శక్తిని అనుభూతి చెందుతూనే ఉన్నాము, అనుభవిస్తూనే ఉన్నాం. దానిని తెలుసుకుని పరమ పవిత్రంగా, వినయంగా, శ్రద్ధాభక్తులతో దాన్ని ఒక అద్భుతమైన దివ్య తత్వాన్ని, దివ్య తేజస్సుని మనం పొందుతున్నామనే ఒక అద్భుతమైన భావన మనలో ఉండాలి. దాన్ని అలా రోజు అలవాటైపోయిన పని ఎలా ఉంటుందండి? అని అనిపిస్తుంది. అలా కాడదు. అందుకనే ఎప్పుడు కూడా ఆ శక్తిని మనం సంపూర్ణంగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండాలి. ఇదే పూజ. పూజ అంటే ఏదో కాదు చేయటం, బాహ్య కర్మ కాదు. నీ అంతరంలో ఉన్న ఆ దివ్యాత్మ, దివ్యశక్తి, ఆ దివ్య ప్రజ్ఞ, దివ్య తత్వము, దివ్య తేజస్సు ఆ సుషుమ్నలో ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, ఆ ప్రకాశ తత్వం ఏదైతే ఉందో దానిని నువ్వు శ్రద్ధాభక్తులతో ఆరాధించడమే ఈ యొక్క మహాపూజ. పూజ కూడా కదా, మహాపూజ దాన్ని అంటారు. ఆ శ్రద్ధ ఉండాలి. ఎక్కడ అలక్ష్యం పనికిరాదు, ఎక్కడ తేలికతనం పనికిరాదు. మనం తీసుకుంటున్నాం కదా ప్రతిరోజు. ఎందుకంటే అలవాటైపోయింది మనకి. ఈ ఓపెన్ అయినప్పుడు ఆ శక్తి మనలో ప్రవేశిస్తూ ఉంటది. అది దాన్ని మనం అలక్ష్యం చేస్తూ ఉన్న సమయాలు కూడా వస్తూ ఉంటాయి. సో అందుకని ఎంతో పవిత్రమైన ఆ దివ్యమైన దివ్య తత్వాన్ని, ఆ శక్తిని, దివ్య తేజస్సుని మనకు గురువుగారు అందించారు. ఆ గురు తత్వంతో మనం ఆ అనుభూతిని మనం వినయాతి వినయంతో, భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండాలి. ఆరాధించడం అంటే ధ్యానించడమే, గమనించడమే. ఆ గమనించడమే గమ్యముగా మారుతుంది. ఆ గమ్యమే నీ జీవితానికి ఒక పరమార్థము ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇట్లా అంటే అమ్మవారు ఇందాక చెప్పాను కదా, ఎవరికైతే ఈ సద్గుణాలు సాధన చేస్తూ ఉంటే ఈ సద్గుణాలు సిద్ధిస్తూ ఉంటాయో అలా ఈ యోగ సాధనలో ఈ సద్గుణాలన్నీ ఎవరికైతే సిద్ధిస్తుంటే యోగ మార్గంలో చాలా వేగంగా ముందుకెళ్ళిపోతుంది.
ఈ స్వాదిష్టాన చక్రంలో ఉన్న బ్రహ్మచారిణ్ణి తపస్సు చేస్తే, ఆరాధిస్తే, ఉపాసిస్తే, ధ్యానిస్తే ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా వేగంగా జరిగిపోతుందట. అలాగే లౌకికమైన విషయాల మీద కూడా ఎలాంటి వ్యామోహము లేకుండా చేస్తుందట. అలాగే యమ నియమ ఆహారాల వల్ల ఎప్పుడైతే మనం యమ నియమాలు ఉన్నాయి కదా, సో వాటినన్ని కూడా అదుపులో ఉంచుకోవటం వల్ల ఏమవుతుంది, అన్ని కూడా మనకు సిద్ధిస్తాయి. యమ నియమాలను కూడా మనకు సిద్ధిస్తాయి. అదంటే మళ్ళీ ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి. సో కాబట్టి ఎటువంటి మోహము లేనటువంటి నిర్మోహంతో కూడుకున్నటువంటి స్థితి లభ్యమవుతుంది. కనుక ఆ యొక్క బ్రహ్మచారిణిని, ఆ స్వాదిష్టాన చక్రంలో ఉన్న బ్రహ్మచారిని ఉపాసన చేసేవారు, ధ్యానించేవారు, యోగులైన వారు బ్రహ్మచారి అనేటువంటి రూపంలో ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో కమండం ధరించినటువంటి అంటే అలాంటి జపమాల అంటే ఏంటి, ఆ యొక్క శక్తి, ఆ నుండి క్ష వరకు కలిగిన శక్తి స్వరూపాల మాల. అలాగే కమండలం అంటే, కమండలం అనేది మనకి ప్రాణవాయు, జలమలేందే లేదు కదా, ఆ జలం ఉంటేనే కదా ప్రాణం నిలబడేది. ఈ రెండింటిని పట్టుకుని ఆ బ్రహ్మచారిని తపస్సు చేస్తుంది. సో కాబట్టి అలా ఆ అనుగ్రహం పొందాలంటే మన లోపల రెండవ దేవత అయిన ఆ బ్రహ్మచారిని సాధన చేస్తూ ఉండాలని చెప్తున్నారు. అందుకే సో ఇది ఈ యొక్క రెండవ రోజు బ్రహ్మచారిణిగా మరి మూలాధారం పైనున్న స్వాదిష్టాన చక్రములో స్థితమై ఉన్న బ్రహ్మచారిణిగా తపస్సు చేసుకుంటూ ఉన్న ఆ శక్తిని మనం ఆరాధిస్తున్నప్పుడు, అంటే మన లోపల ఉన్న ఆ క్రియేటివిటీ చక్రాన్ని, స్వాదిష్టాన చక్రంలో ఉన్న ఒక అద్భుతమైన క్రియేటివిటీ చక్ర, అక్కడే మన అన్నీ ఉంటాయండి. క్రియేటివిటీ చక్ర అంటే ఏంటి, అక్కడ ఒక సృజనాత్మకమైన చక్రం అని చెప్తున్నారు. అంతేకాకుండా అది జలతత్వంతో కూడిన చక్రము. ఆ జలతత్వంతో కూడిన చక్రములో శుక్రధాతువు అనేది కూడా అక్కడే ఉంటుంది. శుక్రధాతువు అంటే మన యొక్క జన్మ పరంపర కర్మ వాసనలన్నిటినీ కూడా ఆ శుక్రధాతువులో నిహితము చేసుకుని స్వాదిష్టాన చక్రంలో ఉండేటటువంటి గొప్ప ధాతువు శుక్రధాతువు. అది ప్రతి ఒక్కరిలోనూ స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. అంటే మన జన్మ పరంపరను, కర్మ పరంపరలను, మన భావోద్వేగాలను అన్నిటినీ కూడా నిహితం చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ స్వాదిష్టాన చక్రమును ఈ బ్రహ్మచారిణిగా తపస్సు చేసిన విధంగా మనం కూడా సాధన చేస్తే, ఆ ధ్యానం చేస్తే, ఆ లోపల ఉన్న శుక్రధాతువులో ఉన్న ఆ కర్మ వాసనలు, మనకి ఏదైతే తెచ్చుకున్న ఆ కర్మ వాసనలన్నీ కూడా, అందుకే కదా బ్రహ్మగ్రంథి అంటారు, అక్కడ ముడిపడి ఉంటది. ఈ స్వాదిష్టాన చక్రానికి మూలాధార చక్రానికి మధ్యలో ఉండి బ్రహ్మగ్రంథి ముడి వేసుకుంటది. ఆ ముడే ఇవన్నీ, ఈ యొక్క మన కర్మ వాసనలు, అదేవిధంగా భావోద్వేగాలు, అరిషడ్ వర్గాలు, వీటన్నిటినే ఆ ఆవరణ తొలగించుకునేదే బ్రహ్మగ్రంథి ఆవరణ. సో ఈ విధంగా మనలోని శుక్రధాతువులో నిమిడిపోయి ఉన్న, నిహితమై ఉన్న ఆ కర్మ ధాతువులను, కర్మ వాసనలను, మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలను, మరి భావోద్వేగాలను కూడా ప్రక్షాళనం చేసేది ఆ సృజనాత్మకమైన స్వాదిష్టాన చక్రములో సాధన చేసిన వారికి ఆ ఆవరణలను తొలగి, ఆ ముడి విడబడి అద్భుతమైన యోగ మార్గములో ముందుకు వెళ్ళడానికి కావలసిన దారి చూపిస్తుంది ఆ బ్రహ్మచారిణి దేవత. ఇది స్వాదిష్టాన చక్రములో ఉన్న రెండవ రోజు. సాంప్రదాయ పరంగా అంటే ఆ ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయాల్లో ఎలా జరిగినా మన ఋషులు మనకిచ్చిన ఈ యొక్క షట్చక్రాలు యొక్క భేదనం జరగటం ఎలాగో, ఈ 9 రోజుల్లో ఈ షట్చక్ర భేదనం జరగటం ఎలాగో ఋషులు దర్శించి ఇచ్చిన రెండవ రోజు యొక్క బ్రహ్మచారిణి యొక్క తపశ్శక్తిని ఇలా ఈ విధంగా మనం సాధన చేసుకోవాలి. ఇది మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ మేడం. రెండవ రోజు అవతారం యొక్క విశేషత చాలా చక్కగా చెప్పారు మేడం. మనం బాహ్యంగా పూజలు చేయడం కాదు, ఆ గాయత్రి దేవి అంటే ఏంటి, ఆ అసలు బ్రహ్మ ఏం మేడం చెప్పారు, ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికములని మూడు గుణాలను, 3 తత్వాలు, 3 గుణాలని ఎలా మనము ఆచరించాలి, వాటిని మనము అవలింపు చేసుకోవాలి అని ఎంతో చక్కగా చెప్పారు. అదే శివుడు ఒక్కడే, కానీ పార్వతి అన్ని అవతారాలకి శివుడిని, అంటే మనం ఆ ధ్యాన స్థితికి వెళ్ళాలి అంటే మనం ఎంత సాధన చేసి, మనం ఎన్ని చేస్తే ఆ ధ్యాన స్థితిలో ఉన్న
ఆ శక్తిని మనం పొందగలుగుతాము అని ఎంతో చక్కగా చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం. అసలు ఒక్కొక్క అవతారానికి మనం ఏదో బయట పూజలు చేస్తాము. బయట కాదు పూజలు చేసేది. మన అంతరంగంలో మన సాధనతో మనము పూజ చేసుకోవాలి అని చాలా బాగుంది మేడం. చాలా బాగా చెప్పారు. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకున్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా మేడంని అడగండి. శైలజ మేడం వచ్చారా? ఆ, నమస్తే అమ్మా, వెల్కమ్ అమ్మా. నమస్తే నమస్తే, వెల్కమ్. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఈ రోజు జూమ్ లో పత్రి సార్ వచ్చినట్టు ఉంది మాకు అందరికి కూడా. చాలా చాలా ధన్యవాదాలు. మీలాంటి మాస్టర్స్ అందరూ కూడా మీ నుంచి ఎంతో జ్ఞానం అందరూ పొందాలమ్మా. నిజంగా ఈ రోజు సబ్జెక్ట్ చాలా బాగుంది. మేడం సార్ చెప్పే ప్రతిది కూడా ప్రతి వాక్యంలోని ఆ వివరణ ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా ఈ రోజు మీరు రావటం, ఈ రెండో రోజు. చాలా థ్యాంక్ యూ అమ్మా. అలాగే మరి మీ నుంచి పత్రి సార్తో ఉన్న మీ ఎక్స్పీరియన్స్ ఒకటో రెండో మరి లలిత కోసం చెప్పారు, మరి పత్రిజీ కూడా గురించి 2 వాక్యాలు చెప్పండి అమ్మా. కదా ఏడైపోయింది. పర్వాలేదమ్మా, ఒక్క 2 మినిట్స్. ఏం చెప్తాం, 1, 2 అంటే మీకు నచ్చిన, మీకు సార్తో ఉన్నాయి, మీకు ఇష్టమైన కొన్ని ఉంటాయి కదమ్మా, అందులో ఒకటో రెండో షేర్ చేయండి అమ్మా. మేడం ఇప్పుడు దాకా సాధన గురించి చెప్పారు కదా మేడం. అంటే అవతారాల్లో ఇది సాధన అంటే ఏంటి అని. అది సార్ ఏం చెప్పారు, మీరు మీరు ఎలాగ ఆచరించారు, సార్ మిమ్మల్ని ఎలాగ తీర్చిదిద్దారు. మీలాంటి వాళ్ళు చెప్తే మేము వాటిని విని మేము కూడా ఇలాగ చెయ్యాలి అంటే సార్తో మేము విన్నవి, ఆ సార్ స్టేజ్ మీద ఏమో చెప్పిన మాటలు మేము విన్నాము. అంతేగాని దగ్గరుండి సార్ ఏం ఆచరించమన్నారు, మీరు ఎలాగ ఆచరించారు, ఆ ఆ సాధన గురించి సార్ ఏం చెప్పారో మాకు కొన్ని షేర్ చేయండి మేడం. సాధన అంటే ఏం లేదు, కాకపోతే ఒకటి జన్మ సంస్కారం ఒకటి ఉండాలి. ఆ జన్మ సంస్కారాన్ని బట్టే మనకు గురువు దొరుకుతాడు అనేది సత్యము. సో మొత్తానికి మా అన్వేషణలో మేము ఒక సత్యాన్వేషణ చేస్తున్నాం కాబట్టి ఆ సత్యాన్వేషణలో అంతకుముందు గురువుల దగ్గరికి వెళ్ళటం, గురువు దగ్గర దీక్ష తీసుకోవటం, ఆ అనుష్ఠానం చేయటం కూడా జరుగుతూ ఉండేది. కానీ అక్కడ తృప్తి దొరికేది కాదు. ఆయన ఎదుగుతూనే ఉండేవాళ్ళు అందరి దగ్గరికి. ఆ క్షణంలో ఆయన దొరకటం 97లో ఆయన ఎదురుగుండా కూర్చోబెట్టుకుని మొట్టమొదటి రోజు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడే ఫ్లూట్ వాయిస్తూ ఎదురుగుండా కూర్చోబెట్టుకుని చేయించారు. అప్పుడు ఎంతమంది ఉంటారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20-30 మంది ఉన్నాం అనమాట. సో అలా ఆ ఫస్ట్ మొదటి సిట్టింగ్ లోనే పూజలు అవసరం లేదు, నో డాక్టర్ నో మెడిసిన్, కర్మకాండాలు అవసరం లేదు, ఇవన్నీ చెప్తుంటే మరి నాకెందుకు కలిగిందో కానీ ఒక ఆనందం కలిగింది. అదేమిటో నాకు అర్థం కాదు. అబ్బా పూజలు వద్దు అంటున్నారు, ఇదంతా అవసరం లేదని అంటున్నారు, ఇదేదో బాగుందని చెప్పి అనుకున్నాను. కానీ ఆ క్షణం నాకేమీ అనిపించలే. ఆ భావన ఆనందం కలిగించింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి మానేస్తాను. కానీ మానేస్తే ఊరికే కూర్చోవాలా. రోజు 7-8 గంటలు ధ్యానం చేసేదాన్ని. ప్రతిరోజు ఇంచుమించు 8 గంటలు ధ్యానం చేసేదాన్ని. అంటే సమయాన్ని వేరే వాటికి ఉపయోగించుకోకుండా నా నిత్య జీవితంలో ఉండే కార్యకలాపాలను చేసుకుంటూ ధ్యానానికి ఎక్కువ పీట వేసి ఇంచుమించు అలా 2-3 నెలల్లోనే నాకు అనేక అద్భుతాలు, అంటే ఈ కుండలిని శక్తి అని చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు జరిగిందని, ఆ కుండలిని శక్తి అనుభవాలే కావచ్చు అవన్నీ వచ్చినాయి. ఎందుకు చేయగలిగాను? పత్రికారు ఏం చెప్పారు అంటే, ఈ బాహ్య పూజల వల్ల వీటి వల్ల ఏమీ ఫలితం లేదంటే, ఫలితం అంటే అది సత్కర్మలు. ఆయన చెప్పేదానికి తప్పు లేదు, అర్థం చేసుకోవాలి అక్కడ. అవన్నీ సత్కర్మలు. ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి కావలసిన ఇలాంటి ఎన్నో మెట్లు, ఎన్నో కొన్ని జన్మలు చేసి చేసి వచ్చాం కాబట్టి మనందరం ఈ ధ్యానానికి ఆకర్షించబడ్డాం. లేని వాళ్ళు ఎందుకు రావట్లేదంటే ఇంకా రావాలి, వాళ్ళు పరిపక్వత రావాలి. సో అది మనలో ఉంది కాబట్టి వెంటనే ఒకే ఒక్క సిట్టింగ్ లో ధ్యానం కుదరటము, ఆ తర్వాత పూజ అనేది మళ్ళా ఎక్కడ ఏమాత్రం సంశయం లేకుండా. అంతకుముందు సంశయాలు ఉండేవి, అమ్మో ఈ పూజ మానేస్తే ఏమన్నా అవుతుందేమో, ఏదన్నా శాపం తగులుతాం, ఇలాంటివి ఉండేవి. అలాంటి శాపము అలాంటి అనుమానం కూడా ఆయన మాటల్లో నాకు ఎక్కడా అనిపించలేదు. అంతటి అద్భుతమైన ఆనందం దొరికింది, బలం దొరికింది. ఆ విధంగా వాటినన్నిటి పక్కన పెట్టేసేసి ధ్యానానికి ఎక్కువ ఉపయోగించాను. సో ఆ ధ్యానమే నన్ను తీసుకొచ్చింది ఇప్పుడు దాకా. అది ఎలా అంటే ఆయన దగ్గర గుండి చేయించాల. ఆయన ఇచ్చిన బలం ఏంటంటే, నీలో ఉన్న శక్తి నువ్వు దర్శించుకో అని చెప్పారు. అది అంతర్ముఖం. సో అది అంతర్ముఖం అని ఇలాంటి పదాలు కూడా అప్పుడు ఉండేవి కాదు. ధ్యానం చేయండి మేడం అనేవారు. అలా చేసేవాళ్ళం. దాని మీద ఇంట్రెస్ట్ ఏదో కలిగింది కదా, ఒక అనుభూతి కలిగింది. మొట్టమొదటి సిట్టింగ్ లో ఆయన దగ్గర కూర్చుని 1 గంట సేపు ఫ్లూట్ వాయించి ధ్యానం చేయించినప్పుడు
నేను లేను, ఈ శరీరం అనేది లేదు, ఉన్నదంతా ఒక తేజము, ఒక వెలుగు ఉంది. అది నాకు ఆ రోజు అనుభవం అని కూడా తెలియదు. కానీ ఆనందం అనిపించి, ఆనందం ఇప్పటికీ మర్చిపోలేను కదా అనుభూతి అనేది. అది కలిగింది కాబట్టి అలా ఆ సాధనలో ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత అంతా మా సాధన మాదే, చెప్పేవాళ్ళకి చెప్తూ ఉన్నాం, మా సాధన మేము చేసుకుంటూ ఉన్నాం. అంటే అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ధ్యానానికి ముందు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. భగవద్గీతలో చాలా అద్భుతమైన విషయాలు చెప్తారు కదండి భగవంతుడు. మరి ఆచరణీయ గ్రంథము భగవద్గీత. ఏ విషయం చెప్పినా మన జీవితంలో ఆచరించుకోవడానికి కావాల్సిన సద్గ్రంథము భగవద్గీత. అది వింటూ ఉన్నప్పుడు అనిపించేది, అలాంటి పనులు తెలుసుకుంటున్నాం కానీ ఆచరణలో ఉండమే. ఎక్కడికన్నా గుడికి వెళ్ళామో తోసుకుంటూ వెళ్తాం, అక్కడ కూడా తోపులాటే. ఎక్కడికైనా ఉపన్యాసాలకు వెళ్ళాము అనుకోండి, తిరిగి వచ్చేదో మళ్ళీ ఆరాటమే. అంటే ఇంత వింటున్నాం, మళ్ళీ ఆరాటాలు పోరాటాలు తప్పటలేదు. ఏంది ఈ గోల అని చెప్పేసి అనుకునేదాన్ని. అప్పుడు అడిగేదాన్ని గురువుని, ఏం సార్ అంటే గురువు అంటే మా ఉండేవారు, దీక్ష ఇచ్చిన గురువు. వస్తుందిలేమ్మా అనేవారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ధ్యానం సాధన చేసిన తర్వాత ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ పొటెన్షియాలిటీ ఉండాలి కదా ఏదైనా ఒక పని చేయడానికి. సో ఆ ఎనర్జీ అనేది నాలో ఎప్పుడైతే బాగా శక్తి పొందానో, నా యొక్క ఈ యొక్క శరీరంలో నాడీ మండలము కడకడము కూడా శక్తివంతమైనప్పుడు, నేను ఏది అనుకుంటున్నానో ఆచరించటం కావాల్సిన ఆ శక్తి ద్వారా జరుగుతుంది. అప్పుడు ఆచరించగలిగాను. అంతకు ముందంతా తెలిసినా కూడా ఆచరించలేకపోయాను. అందరితో పాటే వెళ్ళిపోయేదాన్ని. అందరితో పాటు అవన్నీ ఉంటాయి, వాసనలు ఉంటాయి కదా, అదేంటి ద్వేషము, ఈర్ష్య, అలాంటివి చిన్న చితక ఉంటాయి కదా. తెలిసినా కూడా అందులో ఉంటాం. తెలిసినా కూడా ఇది తప్పని తెలిసినా కూడా అందులోనే ఉంటాం. అదే వస్తువు ఉంటాయి. సో ఆ వస్తువు ఉన్న విషయాలు ఎందుకు సంస్కరించుకోలేము అనే బాధ ఉండేది. అప్పుడు నాకు అర్థమైందంటే, మనం ఏదైనా అనుకున్న పని చేయాలంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి మనకు అక్కడ లోపించింది. ఎప్పుడైతే పత్రికారు వచ్చిన తర్వాత ఆ ధ్యానం ద్వారా నేను ఆ శక్తిని పొందానో, తద్వారా మనం అనుకున్న పనులు ఏదైతే అది ఆచరించే విధంగా వచ్చింది. ఆయన 18 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ 18 ప్రిన్సిపల్స్ ఈజీగా దాటగలిగాం. ఏమాత్రం మాకేం కష్టం అనిపించలే. దానిలో ఎదుర్కొన్నాం. ఒక పూజలు వద్దంటే ఎదుర్కొన్నాము, కర్మకాండాలు వద్దంటే ఎదుర్కొన్నాము, మరి నో మెడిసిన్ నో డాక్టర్ అంటే ఎదుర్కొన్నాము. దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చినా కూడా అలా ధైర్యంగా నిలబడగలిగామంటే అది ధ్యానం యొక్క శక్తి. ఆయన ఇచ్చినట్లు అంత శక్తి ఉంది, ఆ అనుభవం ఉంది, ఆచరణ ఉంది. కాబట్టి వాటిని మేము ఎదిరించగలిగాం. ఎవరు ఏది చెప్పినా దానికి సరైన సమాధానం ఇవ్వగలిగాం. తీసుకునేవాడు తీసుకుంటాడు, తీసుకోలేనాడు వెళ్ళిపోతాడు. మనకే నష్టం, చేయాల్సింది చెప్పాం కదా. సో 18 ప్రిన్సిపల్స్ను ఆచరించడంలో మా ఇద్దరికి ఎటువంటి ఇది లేదు. సంపూర్ణంగా ఆచరిస్తున్నామని చెప్పచ్చు, బల్లగుద్ది చెప్తాం. అది మాకు ఇచ్చింది ఆయన ధైర్యం. సో ఆయన చెప్పిన 18 ప్రిన్సిపల్స్, ఇప్పుడు వచ్చిన 13 ప్రిన్సిపల్స్, ఆ 13 ప్రిన్సిపల్స్ ఎప్పుడో ఉన్నాయి మా జీవితంలో. సో ఏంటంటే, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అంతర్ముఖ ప్రయాణం ద్వారా, ఆ సాధన చేయటం ద్వారా, ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశించడం ద్వారా, ఆ విశ్వశక్తే మన ఇంత నడిపిస్తుంది. అది గురువు ఇచ్చిన విద్య. ఇది గురువు, ఇంకంతకంటే ఏం కావాలి మనకి? మొత్తానికి జీవితానికి ఒక ప్రణాళిక ఇస్తారు. ఆ జీవితాన్ని ఈ విధంగా మార్చుకోవడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఎప్పుడైతే ఆయన పరిచయం అయ్యారు 97 జనవరి 17 సాయంత్రం 5 గంటలకు కలిసాం ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వదిలింది లేదు. ఆయన సహచర్యంలోనే మా జీవితాలు వెళ్తున్నాయి. అందులో కష్టాలు లేవా, నష్టాలు లేవా, ఇబ్బందులు లేవా, దుఃఖాలు లేవా? అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ దుఃఖాలు కాదు, కష్టాలు కాదు. అదొక ప్రయాణం. ఆ ప్రయాణంలో అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. ఇది ఇంకేం కావాలి? చాలా బాగా చెప్తారు మేడం. అద్భుతం. సార్ ఇచ్చినట్టు ఇచ్చారు మెసేజ్. నన్ను మీరు ఏమంటారంటే 97 అని చెప్పారు. యు ఆర్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. ఎవరు ఏది చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు శోధించి సాధించుకో. యు ఆర్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్ అని 97లోనే ఇచ్చేశారు. సో ఆ విధంగా ఆ సాధనే శోధనగా మారి నా గమ్యాన్ని నేను తెలుసుకోగలుగుతున్నాం. ఇంచుమించు మా ఇద్దరి జీవితాలు అంతే, భార్యాభర్తలు ఇద్దరి, దాంతోపాటు మా ఫ్యామిలీ మెంబర్స్ వాడు అంతే, పిల్లలు కూడా చాలా సహకరిస్తారు. సో ఆ విధంగానే సాగుతూ ఉంది. ఇందాక బ్రహ్మ విద్వరిష్ట, మీరు తప్పు కరెక్ట్ చెప్పండి మేడం. బ్రహ్మ విద్వరిష్ట. ఎందుకంటే పత్రికారు ఇచ్చిన కూడా కరెక్ట్ గా పలకలు మనం. బ్రహ్మ విద్వనుమణి, విద్వరిష్ట ఇవన్నీ ఉన్నాయి. విద్వనుమణి ఎప్పుడో 2004లో ఇచ్చారు, మన 18లో ఇచ్చింది విద్వరిష్ట. సో అంటే ఆ ఉచ్చారణ అనేది కరెక్ట్ గా రావాలి కదా మనకి, అందుకని కరెక్ట్, అంతకంటే మరేం లేదు.
ఓకే, లేదు మేడం, నాకు విద్వరిష్ట అని కూడా నాకు తెలియదు మేడం అసలు. సారీ సారీ మేడం. సో అది ఇలా ఆయనతో సాగిత్యం ఎన్ని ఉన్నాయో ఆవిడకి తెలీదా మరి? ఆవిడ ఒకసారి కలవంగానే ఎలా శైలజ తన్మయరాలైపోయి ఈ రోజు దాసోహం అయిపోయింది ఆయనకి జీవితానికి. శైలజమ్మ, దీవాన్జీ గారు. సో అట్లా మీ కన్నా కాదమ్మా బాబు. ఏం లేదు, అందరమే ఎవరి ప్రణాళిక ప్రకారం ఆ ప్రణాళిక ప్రకారం అందరం ఎవరికి తగ్గట్టు వాళ్ళు పనిచేస్తాం. అది వాస్తవం. అప్పుడు ఇప్పుడు చెప్పవసరంలా, పత్రికారిని చూడకోకుండానే చేసేస్తున్నారు మహాతల్లులు మహానుభావులు. పత్రికారంటే పరిచయం లేదు, కానీ ధ్యానం అనే విషయం తెలుసుకుని ధ్యాన సాధన చేస్తూ ఈ రోజున పిరమిడ్లు కట్టేస్తున్నారు, సెంటర్స్ నడిపేస్తున్నారు. అది గొప్ప విషయం. పత్రికారితో పాటు ఉండి ఆ రోజున చేయటం ఒక వ్యక్తు, ఈ రోజున పత్రికారు లేకుండా అసలు పత్రికారంటే ఎవరో తెలియకుండా పిఎంసి ఛానల్ ధ్యానం చూసి అద్భుతమైన పిరమిడ్ కట్టడాలు సెంటర్లు నడిపిస్తూ శాకాహారాలు రాలిస్తున్నారంటే వారికి నమస్కరించాలి. అది ధ్యానం యొక్క గొప్పతనం. ఆయన ఉన్నా లేకపోయినా ఆ ఇచ్చిన ధ్యానము ఇంత విస్తరించబడింది దేశాల్లో కూడా. ఎంత అద్భుతంగా గొప్పగా అనిపిస్తుంది నిజంగా. పిఎంసి ఛానల్ చూసి వస్తూ వాళ్ళు చెబుతుంటే మా ఒళ్ళు గగురు పడుస్తుంది అనమాట. మన ఎదురుగుండా మనిషిని పెట్టుకుని ఆ రోజుల్లో సాధన చేసింది వేరు. అసలు తెలియదు, ఆయన గురించే తెలియదు. తెలియకుండానే ధ్యానం అనే ఒక పదానికి అట్రాక్ట్ అయ్యారంటే దానిలో ఉన్న గొప్పతనం ఎంత? ఆ ధ్యానమే బ్రహ్మర్షి, ఆ ధ్యానమే పత్రిజీయే ధ్యానము. ఇంకా అన్యథా లేదు. చాలా అద్భుతంగా ఇచ్చారమ్మా మెసేజ్, అద్భుతమైన మెసేజ్. నిజంగా థ్యాంక్ఫుల్ అమ్మా. విజయవాడ వాళ్ళందరూ ధన్యం. ఎందుకంటే పత్రిజీతో ఎక్కువ సాంగత్యం అనేది జరిగేది అందరికి. కానీ మీలాంటి వాళ్ళు ఉన్న ప్లేస్ లో మరి అక్కడ ఉన్న సుష్మా గారు ఇటువంటి వాళ్ళందరూ మీతో ఎంత ఎక్కువ టైం సాంగత్యానికి పొందుతారో అంత అదృష్టవంతులమ్మా. ఎందుకంటే తెలుసుకోండి చాలా ఉంది. కరెక్ట్. ఆయన మొట్టమొదటి 4-5 సంవత్సరాలు ఇంట్లో ఇంచుమించు నెలకు 3 వారాలు ఇక్కడే ఉండేవారు. ఇక 3 వారాలు ఇంట్లో ఉన్నారంటే ఎలా ఉంటాం మేము? ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు ఆయన. నాకు గురువు అనే కంటే కూడా కుటుంబ సభ్యుల్లో ఒకడు ఆయన. అందుకే ఆయన నన్ను అక్కయ్య అని కూడా పిలుస్తారన్న విషయం మీ అందరికి తెలుసు బహుశా. వాళ్ళ పెద్దక్క నాలో చూసుకుంటా చెప్పారు. సో అట్లా ఒక ఆత్మీయత అనుబంధం అనేది అది ఏదో రక్త సంబంధంతో కాదు, ఆధ్యాత్మిక సంబంధం. అది ఒక అతీతమైన అలౌకికమైన ఆత్మీయత సంబంధమే ఈ యొక్క గురు సంబంధం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. అద్భుతంగా ఉందండి ఈ రోజు లేకటం అద్భుతంగా ఉంది మేడం. అలాగే 9 రోజులు కూడా నవరాత్రులు ధ్యానం పెట్టాం మేడం మా ఇంట్లో. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా ధ్యానం జరుగుతూనే ఉంది ఈ ఫ్లూట్ మ్యూజిక్ తో మాకు. పొద్దుటే మళ్ళీ మీ మెసేజ్ తీసుకోవడం ఇంకా బాగుంది. 9 రోజుల్లో 2వ రోజు మీ మెసేజ్ తీసుకోవడం చాలా బాగుందండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నవరాత్రుల్లో ఇలా చేయడం నాకు కూడా ఆనందం. క్లాస్ ఉంది ఆల్రెడీ. అసలు నాకు రోజు బాగా చెప్పుకుంటాను కదా, నాకు అది ఒక అరగంట ముందు జరిపేసి పెట్టేసి వచ్చేసా. థ్యాంక్ యూ మేడం. నిజంగా సుష్మా గారు మరి టీం సభ్యులు చాలా మంది జూమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారమ్మా. మీలాంటి మహానుభావులు అందరినీ తీసుకొస్తున్నారు. సుష్మా గారికి చాలా థ్యాంక్ఫుల్. సుష్మా గారు గ్రేట్ మేడం. మీకే థ్యాంక్స్ మేడం. కదా అవకాశం వచ్చింది చేయటం మన ధర్మం. అది ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేస్తూ ఉంటాం. అందరూ ఇంట్లో కూర్చొని చేయటమే కాబట్టి హాయిగా ఉంటుంది. ఇక్కడ బయట పరిగెట్టాల్సింది లేదు కదా. సరే ఓకేనా?